నీ నమ్మకత్వం, నువ్వు నమ్మకంగా ఉండటమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. తమ్ముడా, నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. దేవా, ఇదిగో నీ విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను, మరి నీ నమ్మకత్వం సంగతి ఏంటి అని నువ్వు అడగకయే దేవుడు తీసుకుంటాడు అడిగినట్టు. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్, నీవు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉంటే నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. అదే మనిషి వాడే అంత నమ్మకంగా ఉంటే, ఒక మనిషి ఆమె అంత నమ్మకంగా ఉంటే, మరి నేను నమ్మకంగా ఉంటుందా, నా నమ్మకాన్ని రుజువు చేసుకోవద్దా అని తప్పకుండా స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ నువ్వు బెండవద్దు, ఎక్కడ నువ్వు అడుగులు జారద్దు, ఓపిక పట్టు, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. నువ్వు సేవలో ఉన్నావా, ఫస్ట్ దేవునికి, నిన్ను నియమించిన దైవజనునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమందిని చూశాను నేను,